So last class we discussed about virtual machine creation part. So మనం create చేసిన virtual machine ఒకసారి login అయి చూద్దామండి. So this is the virtual machine we created. So this is the IP. చూడండి ఇక్కడ డీటెయిల్స్ చాలా ఉన్నాయి. మనం క్రియేట్ చేసిన రిసోర్స్ గ్రూప్ azrg-devops-trading-dev. So first ఈ రిసోర్స్ గ్రూప్ లోకి వెళ్దాం. We'll go in this way. రిసోర్స్ గ్రూప్స్ అని సెర్చ్ చేస్తాను. సోర్స్ గ్రూప్స్. సో ఇందులో చాలా రిసోర్స్ గ్రూప్స్ ఉన్నాయండి. మనం క్రియేట్ చేసింది ఇది azrg-devops-trading-dev free trial subscription and the location is east to west. So we will open this. So ప్రతి సబ్స్క్రిప్షన్ కి ఒక సబ్స్క్రిప్షన్ ఐడి ఉంటుందండి. సో దిస్ ఇస్ ద సబ్స్క్రిప్షన్ ఐడి అండ్ మనం క్రియేట్ చేసిన రిసోర్స్ గ్రూప్ లొకేషన్ ఈస్ట్ వెస్ట్. మనం ట్యాగ్స్ ఏం యాడ్ చేయలేదండి. అండ్ అవర్స్ ఇస్ ఫ్రీ ట్రయల్. ఈ డిప్లాయ్మెంట్స్ అనేది ఏంటో చూపిస్తాను మీకు. మనం క్రియేట్ చేసాం కదా ఇందులో రిసోర్సెస్, అవే డిప్లాయ్మెంట్స్. చూడండి, డిస్క్ ఓఎస్ డిస్క్ ఒకటి యాడ్ అయింది, డేటా డిస్క్ ఒకటి యాడ్ అయింది, అండ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, మన విఎంకి పబ్లిక్ ఐపీ, విఎం అండ్ వినెట్. ఓకే, సో ఫస్ట్ ఈ విఎం క్లిక్ చేస్తాను. సో దిస్ ఈస్ ద విఎం వి క్రియేటెడ్. రిసోర్స్ గ్రూప్, స్టేటస్ స్టాప్డ్, ఏ రీజియన్, ఎన్ని జోన్స్, 3 జోన్స్ పెట్టుకున్నాం మనం. ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్, సబ్స్క్రిప్షన్ ఐడి, అవైలబిలిటీ జోన్ 3, ఛార్జ్ కోడ్ ఒకటి యాడ్ చేసాం మనం, బిల్లింగ్ కోడ్ అని, ట్యాగ్ ఇది. అండ్ విత్ అవర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఈజ్ విండోస్. అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న విఎం సైజ్, అండ్ దిస్ ఈస్ ద ఐపీ ఆఫ్ అవర్ విఎం. అండ్ మనం క్రియేట్ చేసిన వినెట్ డిఎన్ఎస్ నేమ్ అనేది, లెట్స్ డిస్కస్ లేటర్ దిస్. సో ఈ ఐపీ కాపీ చేస్తానండి. ఫస్ట్ ఐ నీడ్ టు స్టార్ట్. మనం స్టార్ట్ చేయకుండా కనెక్ట్ అవ్వాలి. ఇక స్టార్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఐ విల్ క్లిక్ ఆన్ దట్. స్టార్టింగ్ వర్చువల్ మిషన్. సో మనకి ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయండి. మన లినక్స్ మిషన్, విండోస్ మిషన్ గురించి డీటెయిల్స్ ఉంటాయండి ఇక్కడ. అండ్ చూడండి, అక్కడ ఒక పబ్లిక్ ఐపీ ఉంది, ప్రైవేట్ ఐపీ ఉంది. సో ప్రైవేట్ ఐపీ ఇది. ప్రైవేట్ ఐపీతో మనం కనెక్ట్ అవ్వలేమండి మనం ఇప్పుడున్న సినారియోలో అయితే. ఆర్గనైజేషన్స్లో అయితే వాళ్ళకి ఆర్గనైజేషన్కి కనెక్ట్ విఎంని యాడ్ చేసి కనెక్ట్ చేస్తారు. అలా కెన్ డూ దట్, బట్ నౌ వీ విల్ నాట్ బి ఏబుల్ టు కనెక్ట్. మనం పబ్లిక్ ఐపీని యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతాం. Let it start. So 8 GB RAM, 2 virtual CPUs, and this is the size. We started, not yet. Next. So మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. We can start and we can restart the server. We can stop the machine. Capture అంటే like copy create చేయొచ్చు. Delete, we can delete the machine. We can refresh this. And this is like to open in the mobile. యాప్ ఉంటుంది, ఆ యాప్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు చూడడానికి. సో స్టార్ట్ అయిందండి. స్టార్టెడ్ వర్చువల్ మిషన్. విల్ కనెక్ట్ దిస్, విల్ కాపీ ద పబ్లిక్ ఐపీ అండ్ ఆర్డిపి ద్వారా కనెక్ట్ అవుతామని చెప్పాను కదా. సో ఐ విల్ సర్చ్ ఫర్ ఆర్డిపి, రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. ఓపెన్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ ద ఐపీ ఐ హావ్ పేస్టెడ్ హియర్. సో కంప్యూటర్ దగ్గర మనం ఇక్కడ ఐపీ పేస్ట్ చేయాలండి, కాపీ చేసుకున్న ఐపీని. నెక్స్ట్ కనెక్ట్ క్లిక్ చేయాలి. సో ఆప్షన్స్ ఉంటాయి, బట్
యూ డోంట్ నీడ్ టు డూ దట్. ఇవేం చేయాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా కనెక్ట్ చేయొచ్చు. కనెక్టింగ్. సో నాకు నా సిస్టమ్ క్రెడెన్షియల్స్ అడుగుతుందండి. ఐ డోంట్ వాంట్ యూజ్ దట్. ఐ వాంట్ యూజ్ ఎ డిఫరెంట్ అకౌంట్. సో నేను నా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాను. విఎం అడ్మిన్ పాస్వర్డ్ 1234. I will connect. So securing remote connection. So it is asking you want to connect అని చెప్పేసి yes I want to connect. సో సక్సెస్ఫుల్గా మనం విఎంకి కనెక్ట్ అయ్యామండి. అజ్యూర్ విండోస్ మెషిన్. సో మీరు మీ ల్యాప్టాప్స్లో ఇన్స్టాల్ చేసుకోకుండా ఇలా విఎమ్స్ని క్రియేట్ చేసుకొని ప్రతిదీ మీరు కాన్ఫిగర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అప్పుడు మీ విండో లైక్ మీ ల్యాప్టాప్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, దట్స్ హౌ వీ కెన్ కనెక్ట్. ఇన్ ద సేమ్ వే మనం ఒక విఎం లైక్ ఉబుంటూ మిషన్ కూడా క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. సో వీ కెన్ క్రియేట్ ఎ మిషన్. ఐ విల్ డిస్కనెక్ట్. I'll stop this machine and స్టాప్ చేయొచ్చు. బట్ యా, సో ఇక్కడ క్యాప్చర్ అని ఒక ఆప్షన్ ఉందండి. క్యాప్చర్ ఎందుకంటే కాపీ క్రియేట్ చేసుకోవడానికి. మీ విఎం వర్క్ అవ్వట్లేదు అనుకోండి, ఈ క్యాప్చర్ యూజ్ చేసుకొని మీరు ఇంకొక మెషిన్ ని క్రియేట్ చేసుకోవచ్చు. క్యాప్చర్ సో ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇమేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఓఎస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడ ఏముంది, ఇమేజెస్ అని ఉంది కదా, ఆ ఇమేజే ఇదండి. ఇది ఏం చేస్తుందంటే ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఈ ఇమేజ్ని యూజ్ చేసుకుని మనం ఇంకొక విఎం క్రియేట్ చేయొచ్చు విండోస్ మిషన్. ఎందుకు అలా చేస్తామంటే సపోజ్ మన అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి ఉందనుకోండి, ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన మెషిన్ రన్నింగ్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్. సో సడన్గా ఒకరోజు స్టాప్ అయింది. మనం ఆ ఇన్స్టాలేషన్ మొత్తం చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనం ఇది ఒక కాపీ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్యాప్చర్ అందుకే యూజ్ చేస్తారు. బట్ విఎం అనేది డిలీట్ అయిపోవచ్చు, అంటే లైక్ ఇది కాంట్ కనెక్ట్ వన్స్ మోర్. ఒకసారి క్యాప్చర్ క్లిక్ చేస్తే అంటే ఆ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే. ఫర్ నౌ విల్ స్టాప్ దిస్. సో విఎంలో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, విల్ డిస్కస్ అబౌట్ దట్. సో ఇక్కడ ఉన్నాయండి చూడండి, మల్టిపుల్ ఆప్షన్స్ హియర్. సో ఓవర్వ్యూలో మనకి ఏమొస్తుందంటే మనకి విఎం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ యాక్టివిటీ లాగ్లో ఏముంటుందంటే లైక్ మీరు ఏదైతే పర్ఫామ్ చేస్తారో ఆ విఎం మీద స్టాప్ చేయటం, స్టార్ట్ చేయటం. చూడండి, స్టార్ట్ 4 minutes ఎగో సక్సీడెడ్. మీరు 4 minutes క్రితం స్టార్ట్ చేశారు. మీరు ఈ మెషిన్ మీద, ఈ సర్వర్ మీద, ఈ వర్చువల్ మిషన్ మీద ఏదైతే పర్ఫామ్ చేస్తున్నారో యాక్టివిటీస్, ఆ యాక్టివిటీస్ సంబంధించిన లాగ్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతుంటాయి. సో ఇక్కడ లాగ్స్ చూసుకొని మనము ఐడెంటిఫై చేయి ఎవరు చేంజ్ చేశారు ఏంటి. సో లాస్ట్ 90 days వరకే వస్తాయండి, కాంట్ గెట్ మోర్ దాన్ 90 days. ఓకే, యాక్టివిటీ లాగ్ అన్నిట్లోనూ సేమే ఉంటుంది. యాక్టివిటీ లాగ్ ఓవర్వ్యూ అనేది అన్నిట్లోనూ సేమే ఉంటుంది. అంటే సేమే ఉండటం అంటే లైక్ దే రిసోర్స్ కైనా ఆ లాగ్స్ ఆ లైక్ ఇప్పుడు వర్చువల్ మిషన్ మీద స్టార్ట్ స్టాప్ ఏమైనా యాక్టివిటీ చేసినప్పుడు ఆ సంబంధించిన లాగ్స్ అన్ని యాక్టివిటీ లాగ్ లో ఉంటాయి. సో మీరు ఎవరు ఏం చేశారని తెలుసుకోవాలంటే యాక్టివిటీ లాగ్ లోకి వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్, యాక్సెస్ కంట్రోల్. యాక్సెస్ కంట్రోల్ ఎందుకు అంటే వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడానికి యూజ్ చేస్తామండి.
This is very important. Access control. సో యాక్సెస్ కంట్రోల్లో మనం ఒకళ్ళకి యాక్సెస్ ఇవ్వటం కుదురుతుంది. ఎవరికైనా ఇవ్వచ్చు మీరు యాక్సెస్. రీడ్ యాక్సెస్ ఇవ్వచ్చు, ఫుల్ అడ్మిన్ యాక్సెస్ ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒక యాక్సెస్ ఇచ్చాను కదా, మీకు సబ్స్క్రిప్షన్ లెవెల్లో యాక్సెస్ ఇచ్చాను, అంటే మీరు యూజ్ చేసుకోవడానికి అజ్యూర్. అలా కాకుండా ఈ విఎం వరకే మీకు యాక్సెస్ ఇవ్వగలరు. చూడండి, మీకు సబ్స్క్రిప్షన్ లెవెల్లో ఇస్తే చూడండి, సబ్స్క్రిప్షన్ ఇన్హెరిటెడ్ అంటే వీళ్ళకి సబ్స్క్రిప్షన్ లెవెల్లో యాక్సెస్ ఉంది కాబట్టి దే ఆర్ హ్యావింగ్ యాక్సెస్ ఆన్ దిస్ మెషిన్ యాజ్ వెల్. అంటే ఈ సబ్స్క్రిప్షన్ లో ఎన్ని రిసోర్సెస్ అయితే క్రియేట్ చేస్తామో ఆ రిసోర్సెస్ అన్నిటికీ వీళ్ళందరికీ యాక్సెస్ ఉంటుందండి. ఎలా అంటే వీఆర్ ప్రొవైడింగ్ యాక్సెస్ ఎట్ ద సబ్స్క్రిప్షన్ లెవెల్. దట్స్ ద రీజన్ దే ఆర్ ఏబుల్ టు get the access on all resources which are created in that subscription. So చూడండి, ఈ ముగ్గురికి యాక్సెస్ ఇచ్చాను. సో యు ఆర్ ఏబుల్ టు సీ. సో ఇఫ్ ఐ రిమూవ్, సపోజ్ వీళ్ళిద్దరిని రిమూవ్ చేశాను అనుకోండి, సో దే విల్ నాట్ బి ఏబుల్ టు సీ దిస్ వర్చువల్ మిషన్. సో అలా మనం యాక్సెస్ ఇవ్వచ్చు. ఇఫ్ నాట్, ఐ కెన్ ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు దిస్ మెషిన్. అంటే ఒక వర్చువల్ మిషన్ వరకే యాక్సెస్ ఇవ్వచ్చు వేరే వాళ్ళకి ఎవరికైనా. సో వర్చువల్ మిషన్కి యాక్సెస్ ఇచ్చుకోవాలంటే మీరు యాడ్ క్లిక్ చేసి రోల్ అసైన్మెంట్ క్లిక్ చేస్తే సేమ్ హియర్. ఏం రోల్ ఇవ్వాలనుకుంటున్నారు, వాట్ రోల్ యూ వాంట్ టు గివ్. రీడర్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే దే జస్ట్ కెన్ వ్యూ బట్ దే కాంట్ డూ ఎనీథింగ్. సో ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వచ్చు. ఓకే, సో అలా యాక్సెస్ అనేది ఇచ్చుకోవచ్చు అండి మనం ఏ యూజర్కైనా. చూడండి, రోల్ అసైన్మెంట్స్ లో ఎవరెవరికి యాక్సెస్ ఉందనేది తెలుస్తుంది. విల్ ఏబుల్ టు నో హియర్. యాక్సెస్ కంట్రోల్లోకి వెళ్ళి రోల్ అసైన్మెంట్స్లోకి వెళ్తే ఈ రిసోర్స్కి ఎవరెవరికి యాక్సెస్ ఉందో తెలియాలంటే ఇక్కడ తెలుస్తుందండి మీకు. ఓకే, అండ్ ఏమేమి రోల్స్ ఉంటాయి, ఏమేమి రోల్స్ ఉన్నాయి అంటే లైక్ బై డిఫాల్ట్ రోల్స్ చూడండి, ఓనర్, కాంట్రిబ్యూటర్, రీడర్, చాలా ఉన్నాయి రోల్స్. చూడండి, కాంట్రిబ్యూటర్ ఎంతమంది యూజర్స్, 3 యూజర్స్. సో ఇలా మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి. విఎం వర్చువల్ మిషన్ కాంట్రిబ్యూటర్ కూడా ఉంది. సో he can manage lets you manage virtual machines but not access to them, and the not virtual network or storage account they are connected to. So they can't virtual network అనే రిసోర్స్ కి కనెక్ట్ చేసుకోలేరు, బట్ దే కెన్ మేనేజ్ దిస్ రిసోర్స్. సో అలా మల్టిపుల్ మానిటర్ రీడింగ్, సో అలా మల్టిపుల్ రోల్స్ ఉన్నాయండి. సో ఓనర్ అంటేనేమో లైక్ he can delete the resources, he can manage the resources. అండ్ అంటే ఓనర్ కి కాంట్రిబ్యూటర్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఓనర్ ఏమో ఒకళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వగలరండి. he can provide an access to a member, he can provide an access to a member, but contributor he can't provide access to a member, but he can do everything except that. చూడండి, grants full access to manage all resources but does not allow you to assign roles in Azure RBAC. అంటే RBAC అంటే రోల్ బ్యాక్ అసైన్మెంట్ కంట్రోల్, అంటే రోల్స్ అసైన్ చేయటం. సో he can't assign the roles but he manages all the resources. Clear guys? ఓనర్ మాత్రం he can do everything. అంటే ఓనర్ అంటే he can manage the complete access including ability to assign roles in Azure RBAC. Roll back assignment control. So you can provide access, can do whatever you want. Reader అంటేనేమో view all resources but does not allow you to make any changes. అంటే అతను అన్ని రిసోర్సెస్ ని చూడగలడు, అంటే ఎక్కడెక్కడైతే ఆయనకి రీడర్ ఉంటుందో అక్కడ వరకు ఆయన లైక్ హీ కెన్ వ్యూ ద రిసోర్సెస్. ఇప్పుడు మనం యాక్సెస్ కంట్రోల్లోకి వెళ్ళి రోల్ అసైన్మెంట్స్ లోకి వెళ్ళాను అనుకోండి, రీడర్ అనే రోల్ నాకు లేకపోతే ఐ కాంట్ వ్యూ ద రిసోర్సెస్.
I have, I can view the resources. But నాకు ఎందుకు అన్ని రిసోర్సెస్ కనిపిస్తున్నాయి అంటే బికాస్ ఐఎమ్ ద ఓనర్. ఐఎమ్ ఏబుల్ టు ప్రొవైడ్ role to a member. So that's the reason I'm able to assign roles and I'm able to manage the resources. And deny assignments. ఎవరికైనా డినై చేశారా లాక్ చేయటం వల్ల యూజర్ని. క్లాసిక్ అడ్మినిస్ట్రేటర్స్. సో సర్వీస్ అడ్మినిస్ట్రేటర్ అండి. Classic administrators are only needed if you are still using Azure Classic deployments for all other things. Okay. So ఒక రోల్ ఒక పర్సన్కి చెక్ చేయాలంటే యూ కెన్ చెక్ ఇట్ ఫ్రమ్ హియర్. వ్యూ మై యాక్సెస్ క్లిక్ చేస్తే నాకేమీ యాక్సెస్ ఉందో తెలుస్తుంది. బట్ ఇఫ్ ఐ వాంట్ టు చెక్ a user, I can check it from here. Let me try to check. సో ఇక్కడ నాకు ఒక యూజర్ ఉన్నాడండి. సో లెట్ మీ సో యూజర్కి ఏం యాక్సెస్ ఉందో చెక్ చేద్దాం. సో చూడండి, ఈజ్ హ్యావింగ్ కాంట్రిబ్యూటర్ యాక్సెస్ టు సబ్స్క్రిప్షన్ ఇన్హెరిటెడ్. సబ్స్క్రిప్షన్ లెవెల్లో ఇన్హెరిట్ అయ్యి ఉందండి ఈ పర్సన్కి. సో దట్స్ హౌ వీ కెన్ చెక్ హియర్. ఎందుకంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే మీకు నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నప్పుడు థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారనుకోండి, చెక్ చేసుకోవాలంటే మీరు ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. విల్ నాట్ గెట్ దట్ బికాస్ మనకి నేమ్ అనేది డిఫరెంట్ వచ్చింది ఇక్కడ. బట్ యా హియర్ యూ కెన్ చెక్. ఒకవేళ మీరు అక్కడ దొరకకపోతే మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. యూ కెన్ సెర్చ్ హియర్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైల్ ద రోల్, యూ కెన్ చెక్ హియర్ అండ్ యూ కెన్ వ్యూ ద పర్మిషన్స్. ఒకవేళ ఏ యాక్సెస్ లేకపోయినా మనకి ఇక్కడ ఎంటీగా కనిపిస్తుంది, జీరో అన్ని జీరో కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఒకటి 1 కనిపిస్తుంది. సో మనం యాక్సెస్ అనేది చెక్ చేసుకోవడానికి. సో ఈ రోల్ బ్యాక్ అసైన్ అంటే లైక్ ఈ యాక్సెస్ ఇవ్వడం, దీన్ని రోల్ ఆర్ బ్యాక్ అంటారండి. ఆర్ బ్యాక్, రోల్ బ్యాక్ అసైన్మెంట్ కంట్రోల్. సో ఇది యూజ్ చేసుకొని మనం ఒకరికి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇది కామన్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఒక యూజర్కి యాక్సెస్ ఇవ్వాలంటే యూ షుడ్ నో హౌ కెన్ యూ ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు ఏ యూజర్. ఎలా ఇస్తాము? యాక్సెస్ కంట్రోల్లోకి వెళ్ళి యూ కెన్ యాడ్ దట్ యూజర్ హియర్, యాడ్ రోల్ బ్యాక్ రోల్ అసైన్మెంట్. కో అడ్మినిస్ట్రేటర్ కూడా యాడ్ చేయొచ్చు, బట్ యూ డోంట్ డూ దట్. యూజువల్గా డెవలప్మెంట్ టీం వీళ్ళందరూ ఉంటారు కదండి, డెవ్ కానీ క్యూఏ కానీ లోడ్ కానీ, ఆ 3 టీమ్స్కి మనం రీడ్ యాక్సెస్ మాత్రమే ఇస్తామండి యూజువల్గా వాళ్ళు చూడడానికి. టు వ్యూ దోస్ రిసోర్సెస్ వి జస్ట్ ప్రొవైడ్ ఎ రీడ్ యాక్సెస్ బికాస్ వాళ్ళకి మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు జస్ట్ వ్యూ చేసి వాళ్ళ ఐపీ కాపీ చేసుకొని లాగిన్ అవడానికి ఇస్తాం. సో అలా ఇవ్వచ్చు. సో యాక్సెస్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ Azure. ఒకరికి యాక్సెస్ ఎలా ఇవ్వడం అనేది తెలియాలి, యూ షుడ్ నో. సో ఇప్పుడు నేను ఒక రిసోర్స్ మీద ఇవ్వచ్చండి, ఒక గ్రూప్ ఆఫ్ రిసోర్సెస్ మీద కూడా ఇవ్వచ్చు. గ్రూప్ ఆఫ్ రిసోర్స్ మీద అంటే ఇప్పుడు నేను ఇంతసేపు వర్చువల్ మిషన్ మీద చెప్పాను, డిస్కస్ అబౌట్ వర్చువల్ మిషన్. నేను కంప్లీట్ అన్ని ఈ రిసోర్స్ గ్రూప్లో అన్ని రిసోర్సెస్ కూడా యాక్సెస్ ఇవ్వచ్చండి. ఎలా అంటే యాక్సెస్ కంట్రోల్, నాకు రిసోర్స్ గ్రూప్ లెవెల్లో కూడా యాక్సెస్ ఇవ్వచ్చండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ రిసోర్స్ గ్రూప్లో ఉన్న సర్వీసెస్ అన్నిటికీ వాళ్ళు యాక్సెస్ చేయగలరు. ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ఇచ్చామనుకోండి, అందులో పర్టికులర్గా వర్చువల్ మిషన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, వీనెట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, దేనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇందులో ఉన్న రిసోర్సెస్ అన్నిటికీ ఆటోమేటిక్గా ఇచ్చినట్టే రిసోర్స్ గ్రూప్ లెవెల్లో ఇస్తే. సో ఇప్పుడు మనకి ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి కదండి, వీటి అన్నిటికీ 1 by 1 ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు రిసోర్స్ గ్రూప్ లెవెల్లో యాక్సెస్ ఇస్తే ఆటోమేటికల్లీ ఆ యాక్సెస్ అనేది ఈ రిసోర్సెస్ అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా సబ్స్క్రిప్షన్ ఇన్హెరిటెడ్ ఒక 3 యూజర్స్ కి కనిపిస్తుంది. చూడండి, రోల్ బ్యాక్ రోల్ అసైన్మెంట్స్. చూడండి, సబ్స్క్రిప్షన్ ఇన్హెరిటెడ్ అంటే రిసోర్స్ గ్రూప్ లెవెల్లో యాక్సెస్ ఇస్తే ఆ రిసోర్స్ గ్రూప్ లెవెల్లో ఉన్న రిసోర్సెస్ కూడా యాక్సెస్ ఉంటుందండి. ఓకే, సో అందుకని ఇండివిజువల్ సర్వర్కి ఇవ్వరు. ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ లెవెల్లో యాక్సెస్ ఇస్తే వాళ్ళు లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటారు. Clear, guys? Any doubts about access control? Because this is very important topic, guys. Please let me know.
యూజర్కి యాక్సెస్ ఎలా ఇవ్వాలనేది మీకు తెలియాలి. ఇది ఒక రిసోర్స్ అండి. వర్చువల్ మిషన్ అనేది ఒక రిసోర్స్. సో రిసోర్స్ లెవెల్ ఇవ్వచ్చు. యూ వాంట్ టు ప్రొవైడ్ యాక్సెస్ టు ఆల్ రిసోర్సెస్ ఇన్ ఏ రిసోర్స్ గ్రూప్, అది రిసోర్స్ గ్రూప్ లెవెల్లో ఇస్తే సరిపోతుంది. ఓకే, ఎనీ డౌట్స్? ఓకే, సో ఈ 5 టాపిక్స్ అనేవి ప్రతిదానికి సేమ్ ఉంటాయండి. ఫర్ ఎవ్రీ సర్వీస్ ఆర్ రిసోర్స్ ఇన్ Azure, దీస్ 5 థింగ్స్ విల్ బి సేమ్ ఫర్ ఆల్ ద రిసోర్సెస్. సో మనం ఎవ్రీ టైం డిస్కస్ చేయం, దిస్ విల్ బి ద ఫైనల్ డిస్కషన్. సో తర్వాత మనం ఈ టాపిక్స్ని స్కిప్ చేస్తాం. నెక్స్ట్ ట్యాగ్స్ చూడండి. ట్యాగ్స్ అనేవి అసైన్ అయ్యి ఉన్నాయి. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్, ఒక బిల్డింగ్ కోడ్ అనేది అసైన్ అయ్యి ఉంది. సో ఈ రిసోర్స్కి ట్యాగ్స్ అసైన్ చేసుకొని, సో ట్యాగ్స్ ఆర్ లైక్ దట్ ఎనేబుల్ యూ టు categorize the resources and view consolidated billing by applying the same tag to multiple resources and resource groups. సో బిల్లింగ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు మీకు ఒక 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి. 10 ప్రాజెక్ట్స్కి మీరు Azure యూస్ చేస్తున్నారు. సో ఏ ప్రాజెక్ట్కి ఎంత ఛార్జ్ అయిందో తెలియాలంటే ఎలా అవుతుందండి? మీకు ప్రాబ్లం అవుతుంది కదా. ఏ ప్రాజెక్ట్కి ఎంత కాస్ట్ పడుతుంది? హౌ కెన్ వి నో దట్? హౌ కెన్ వి నో ద కాస్ట్? సో అప్పుడు ఏం చేస్తామంటే ట్యాగ్స్ యూస్ చేసుకొని మనం రిసోర్సెస్ కాస్ట్ అనేది ఐడెంటిఫై చేస్తాం. సో బిల్లింగ్ కోడ్ ఉంది ఇప్పుడు. సో నేను ఈ రిసోర్స్ గ్రూప్ లెవెల్లో ఇచ్చిన బిల్లింగ్ కోడ్ ఇవ్వలేదండి. ఐ గివెన్ అట్ దిస్ లెవెల్ ఓన్లీ. సో లెట్ మీ షో యూ దట్. ఇప్పుడు ఈ విఎం మీద ట్యాగ్స్ అనేది ఉంది కదండి. సో ఆ ట్యాగ్ని క్లిక్ చేస్తే నాకు ఇప్పుడు ఈ ట్యాగ్ క్లిక్ చేస్తే ఏమేమి రిసోర్సెస్ అసైన్ అయ్యాయో కనిపిస్తాయి నాకు ఈ బిల్లింగ్ కోడ్కి. చూడండి. సో టు దిస్ బిల్లింగ్ కోడ్ దీస్ ఆర్ ది రిసోర్సెస్ అసైన్డ్. అంటే ఈ రిసోర్సెస్ అనే కాస్ట్ అన్నిటిని ఈ ఛార్జ్ కోడ్కి, ఈ బిల్లింగ్ కోడ్కే ఛార్జ్ చేస్తారండి. ఈ బిల్లింగ్ కోడ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఆర్గనైజేషన్స్లో ఇస్తారండి. అవి లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఎంఎన్సి, వాళ్ళు బిల్లింగ్ కోడ్స్ మెయింటైన్ చేస్తారు. స్మాల్ ఆర్గనైజేషన్స్ అయితే మాన్యువల్గా బిల్లింగ్ అనేది సెపరేట్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, సో అలా ఛార్జెస్ అనేది మనం ఈజీగా కేటగరైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ట్యాగ్స్, నెక్స్ట్ డయాగ్నోస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. సో ఇది ఎందుకు అంటే మీకేమైనా మీ విఎం మీద ఇష్యూస్ ఉన్నప్పుడు ఇది హెల్ప్ చేస్తుందండి. సాల్వ్ ప్రాబ్లమ్స్, డయాగ్నోస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. సో ఇట్ విల్ హెల్ప్ us టు ట్రబుల్ షూట్. సో చూడండి, యాక్టివ్ స్టాపింగ్ అండ్ డీలోకేటింగ్. సో యాక్టివ్ at 5:49 AM Sunday 21 March. Azure monitoring system received the following information regarding your search. సో రిక్వెస్ట్ బై ఆథరైజ్డ్ యూజర్ ఆఫ్ పాస్. సో మన విఎం అనేది స్టాప్ చేసామంటున్నారు. దిస్ ఈస్ నాట్ అవర్ టైప్ జోన్. నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తాయండి. మీరు విఎం కనెక్ట్ అవ్వకపోతే ట్రబుల్ షూటింగ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ యువర్ విఎం, మీ విఎంలో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తే యూ కెన్ ట్రబుల్ షూట్ హియర్. మీ విఎంలో ట్రబుల్ షూట్ డిప్లాయ్మెంట్ ఫెయిల్యూర్స్, అలొకేషన్, డిప్లాయ్మెంట్ గైడెన్స్, పాస్వర్డ్ మీరు మర్చిపోతే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవటం గైడెన్స్, విఎం ఈజ్ నాట్ బూటింగ్, అలొకేషన్ ఫెయిల్యూర్, ఇలా మనకి ఇవన్నీ ఉన్నాయండి. సో దిస్ ఆల్ విల్ హెల్ప్ అస్. సో సపోజ్ నేను విఎంకి కనెక్ట్ అవ్వలేకపోతే ఐ విల్ క్లిక్ ఆన్ ట్రబుల్ షూట్. సో చూస్ అన్ ఆప్షన్. ఏంటి ప్రాబ్లం? యూ హ్యావ్ టు మెన్షన్ దట్. కెనాట్ ఆర్డిపి అంటే నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. సో ఏమంటున్నాడు? దిస్ వర్చువల్ మిషన్ ఇస్ స్టాప్ అండ్ డిలోకేటెడ్ అని చెప్తున్నాడు. సో మనకి విఎం రన్ అవ్వట్లేదు, అందుకని స్టార్ట్ చేయండి అని చెప్తున్నాడు అండి. దట్స్ ద రీజన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్. సో ఐ విల్ స్టార్ట్ ఇట్. సో అలా మనకు అక్కడ హెల్ప్ అవుతుందండి డయాగ్నోస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ లో మన విఎం కానీ. సో చూడండి, మన విఎంకి కనెక్ట్ అవ్వకపోతే ట్రబుల్ షూట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాడు. మీ విఎంలో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ అంటే లైక్
స్లోగా ఉండటం అలాంటిది. విఎంలో డిప్లాయ్మెంట్ ఫెయిల్యూర్స్ అంటే విఎం క్రియేట్ చేసేటప్పుడు మీకు an ఇష్యూ క్రియేట్ అయితే ట్రబుల్ షూటింగ్ ఫెయిల్యూర్స్. అలొకేషన్ ప్రొవైడ్ అండ్ ప్రెడిక్షన్ ఆఫ్ ది ఛాన్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ అలొకేషన్. రీజియన్స్ సైజ్. సో గైడెన్స్ ఆన్ క్రియేటింగ్ ఎ న్యూ విఎం. పాస్వర్డ్ రీసెట్ చేయటం ఎలా మీరు పాస్వర్డ్ మర్చిపోతే. ట్రబుల్ షూట్ బూట్ ఎర్రర్స్, ఫెయిల్యూర్స్, స్టార్ట్ విఎం ఆర్ క్రియేట్ విఎం, ఏదైనా ఫెయిల్యూర్ ఉంటే స్టార్ట్ చేయడానికి క్రియేట్ చేయడానికి. హెల్ప్ విత్ విఎం సైజింగ్. విఎం సైజ్ అంటే లైక్ ఇప్పుడు మీరు 2 వీకర్ యూస్ చేశారు కదా, అది 2ని 4 చేసుకోవచ్చు అండి. ఆ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీకు అవి హెల్ప్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్టార్ట్ ఆర్ స్టాప్ విఎం, ఇట్ విల్ హెల్ప్ us టు డూ దట్. సో ఇక్కడ మనకి ఎందుకు ఇష్యూ వస్తుందో మనకి ఇక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుందండి. డయాగ్నోస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. సో మీకు ఎప్పుడైనా విఎం ఇష్యూస్ వస్తున్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. వై యు ఆర్ నాట్ ఏబుల్ టు రీస్టార్ట్ ఆర్ విఎం లాగిన్ ఎనీథింగ్. సో అలా డయాగ్నోస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అనేది ప్రతి రిసోర్స్ కి ఒక్కొక్క డయాగ్నోస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. యాప్ సర్వీస్కి ఒకలాగా ఉంటుంది, విఎంకి ఒకలాగా ఉంటుంది. సో ఆ రిలేటెడ్ ఇష్యూస్ ని మనం ఇక్కడ మనం ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు మీకు అని ఇలాంటి ఇష్యూస్ వస్తే. సో ఇప్పుడు నేను మళ్ళీ క్లిక్ చేస్తాను ఇక్కడ. సో ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆర్డిపి, నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. కెనాట్ ఆర్డిపి. రీజన్ ఏంటి? విఎం ఈజ్ నాట్ రన్నింగ్. సో వాళ్ళ రికమెండేషన్ స్టెప్స్ కూడా ఇచ్చాడు. సో రీడిప్లాయ్ చేయమంటున్నాడు విఎం అంటే క్రియేట్ చేసిన విఎంని మళ్ళీ రీడిప్లాయ్ చేసి మీ విఎం ఏమైనా ఇష్యూస్, సో వీళ్ళు రికమెండేషన్స్ ఇస్తారు. సరే ఫ్యూచర్లో మనకి ఏమైనా ఇష్యూస్ వస్తే యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఎనీ ఇష్యూ టు యువర్ విఎం ఆర్ ఎనీ రిసోర్స్. సో మీరు ట్రబుల్ షూటింగ్ యూజ్ అవుతున్నారు. యూ షుడ్ రిమెంబర్, మీకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మీ విఎం కానీ లాగిన్ అవ్వలేకపోతుంటే లేదా పాస్వర్డ్ మర్చిపోయినా, సో డయాగ్నోస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అనేది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇదే మెయిన్ లైక్ మనకి ఫ్యూచర్లో ట్రబుల్ షూటింగ్ హెల్ప్ అవుతుంది. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఓకే, నెక్స్ట్ నెట్వర్కింగ్. చూడండి, నెట్వర్కింగ్ లో మీకు ఆల్రెడీ తెలుసు ఇన్బౌండ్ పోర్ట్ రూల్, అవుట్బౌండ్ పోర్ట్ రూల్స్, అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్, లోడ్ బ్యాలెన్సింగ్. సో మనం నెట్వర్కింగ్ లో ద్వారానే పోర్ట్ అనేది ఓపెన్ చేస్తుంటాం. అవుట్బౌండ్ పోర్ట్ రూల్స్ బై డిఫాల్ట్ ఈ 3 ఉంటాయండి. అండ్ దీస్ 3 విల్ బి బై డిఫాల్ట్. మనం ఓన్లీ 3389 అనేది ఒకటి యాడ్ చేసాం టు కనెక్ట్. We don't have anything. సో ఇన్బౌండ్ పోర్ట్ రూల్స్ అనేది దానికి యూజ్ చేస్తాం. లోడ్ బ్యాలెన్సింగ్ అనే టాపిక్ తర్వాత డిస్కస్ చేద్దామండి, నాట్ నౌ. ఓకే, నెక్స్ట్ కనెక్ట్. సో మీ విఎంకి కనెక్ట్ అవ్వడం ఎలా? మీరు ఏం చేసాం, మనం ఇప్పుడు ఏం చేసాం, ఆర్డిపి క్లిక్ చేసి కనెక్ట్ అయ్యాం. అలా కాకుండా ఈ ఆర్డిపి ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ అవ్వచ్చు అండి. I click on download RDP file. If I click on this, so it will, అంటే మీరు ఐపీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేకుండా కనెక్ట్ అవుతాను. అంతే, మీరు ఐపీ కాపీ చేసుకోలేకుండా ఉంటే మీరు ఇలా డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ అవ్వచ్చు. సో యూ కెన్ ఈజీలీ కనెక్ట్ ఫ్రమ్ హియర్. అంటే ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఐ కెన్ ఈజీలీ కనెక్ట్. డౌన్లోడ్ అయిన ఫైల్ మీద క్లిక్ చేసి కనెక్ట్ అయ్యాను. That's the benefit of this connect. సో చూడండి, చాలా ఫాస్ట్గా మనకు ఓపెన్ అయింది. మనం క్రియేట్ చేసిన 2 వీక్ కోర్. సో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. లెట్ మీ క్లోజ్ దిస్. సో SSH మనం చెయ్యం దీనికి. Bastion is the Azure service that allows fast, secure connections to any VM within a VNet. సో ఇది VM కి కనెక్ట్ అవడానికి అండి. సో ఫర్ నౌ లైక్ will not use this, but click on this, it will access the VM. మనం ఇప్పుడైనా కనెక్ట్ అయిన VM ఈ సర్వీస్ ద్వారా కనెక్ట్ అవడానికి యూజ్ అవుతుందండి. లైక్ పోర్టల్ ద్వారా కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాం. We don't need to do that. సో Bastion అనేది లైక్ కనెక్టివిటీ కోసం, బట్ ఇట్స్ అ సెపరేట్ పార్ట్. దానికి ఒక VNet అవన్నీ క్రియేట్ చేయాలండి. నెక్స్ట్ విండోస్ అడ్మిన్ సెంటర్.
It's in preview. Ignore it. Like న్యూ ఆప్షన్స్ అనేవి వస్తుంటాయి. సో అవి ప్రివ్యూలో ఉంటే నాట్ ఇన్ స్టార్టెడ్ అని అర్థం అండి. సో నెక్స్ట్ డిస్క్. సో మనం యాడ్ చేసిన డిస్క్ చూడండి. దిస్ ఈస్ ద డిస్క్ వి యాడెడ్. సో మనం ఇది డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. యూ కెన్ డిలీట్ ఇట్. ఇక్కడ చూడండి రిమూవ్ అని డిలీట్ డిటాచ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఐ కెన్ డిటాచ్ దిస్. ఐ కెన్ సేవ్ ఇట్. నా విఎం అనేది రీస్టార్ట్ అవుతుంది. మనం యాడ్ చేసిన డేటా డిస్క్ అనేది మీరు అటాచ్ చేశారు కదా ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దట్ డిస్క్ ఫ్రమ్ ద మెషిన్ యూ కెన్ డిటాచ్ ఇట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు అటాచ్ చేసిన డేటా డిస్క్ ని అటాచ్ చేయొచ్చు, డిటాచ్ చేయొచ్చు. సో ఐ కెన్ క్లిక్ ఆన్ దిస్. ఐ కెన్ డిటాచ్. నో డిస్క్ అటాచ్. సో నేను డిస్కార్డ్ చేస్తాను. ఐ విల్ నాట్ సేవ్ ఇట్. సో చూడండి. సో ఐ కెన్ అటాచ్ ఎ డిస్క్, ఐ కెన్ డిటాచ్ ఎ డిస్క్. సో ఎగ్జిస్టింగ్ డిస్క్లు ఏమైనా ఉంటా కూడా అటాచ్ చేసుకోవచ్చు మీరు విఎంకి. And this is our VM OS disk. GB ఉంది. And this is 100 GB. మీరు వేరే ఓఎస్ డిస్క్ అటాచ్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఓఎస్ డిస్క్ అనేది ఉంటే. నో మేనేజ్ డిస్క్ అవైలబుల్. సో వేరే ఓఎస్ డిస్క్ కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. యూ వాంట్ టు అటాచ్ న్యూ డిస్క్ యూ కెన్ అటాచ్ ఫ్రమ్ హియర్. సో డిస్క్ సెక్షన్ అందుకే యూజ్ చేస్తారండి. సో యూ షుడ్ నో మనం ఒక డిస్క్ అనేది అటాచ్ చేయొచ్చు, డిటాచ్ చేయొచ్చు. యూ కెన్ యాడ్ ఎ న్యూ డిస్క్. యూ కెన్ స్వాప్ ద ఓఎస్ డిస్క్. స్వాప్ అంటే వేరే ఓఎస్ డిస్క్ తో ఇక్కడ ఓఎస్ డిస్క్ ని రీప్లేస్మెంట్. మీకు ఓఎస్ డిస్క్ ఆల్రెడీ ఒకటి ఉంటే దాంతో స్వాప్ చేసుకోవచ్చు. క్లియర్? అలా స్వాప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విఎం సైజ్. చూడండి కరెంట్గా మనం యూజ్ చేసేది DS2V3. విఎం సైజెస్ ఇలానే ఉంటాయండి ఇక్కడ. సారీ D2SV3. సో లెట్ మీ గో బ్యాక్. ఓరిలో తెలుస్తుంది మనకి అసలు మన విఎం సైజ్ ఏంటి అనేది. D2SV3 చూడండి. స్టాండర్డ్ D2SV3. ఇప్పుడు నా విఎం సైజ్ని నేను ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. 2 VCPUs ఉంది కదా, మీకు గుర్తుపెట్టుకోండి ఇది ఒకసారి. ఐ కాపీ ఇట్, పేస్ట్ ఇట్ ఆన్ ఎ నోట్ప్యాడ్. సో ఇది నా విఎం సైజ్. నాకు ఈ విఎం సైజ్ అనేది సరిపోవట్లేదు. అంటే లైక్ ఐఎమ్ హ్యావింగ్ ఏ పర్ఫార్మెన్స్ ఇష్యూస్. సో ఐ వాంట్ టు ఇంక్రీజ్ మై విఎం సైజ్. అంటే మీరు ఫిజికల్గా ఉన్న మెషిన్స్ విఎం సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ ఏ టైం. బట్ మీరు ఇన్స్టెంట్గా ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి చేయొచ్చండి. ఇక్కడ సైజ్ అనే ఒక ఆప్షన్ ఉంది. If you want to increase your VM size, you can increase. If you want to decrease also, you can decrease. So 2 VCPUs ఉంది కదా మనకి. సో ఇందులో 8 GB RAM యూజ్ చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ 8 GB RAM. నేను చాలా తక్కువగా ఉన్నది యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను 2 VCPUs with 4 GB RAM యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. I'll click on this. I'll click on resize. రీసైజ్ చేస్తే రీసైజ్ అవుతుంది చూడండి. B2S అనేది సెలెక్ట్ చేసాం. ఇప్పుడు మనం B2S సెలెక్ట్ చేస్తాం కదా. సో విల్ చెక్ ఆన్ ద పోర్టల్ అది అప్డేట్ అయిందా లేదా అని మన విఎం సైజ్. సో మీ విఎం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అలా. సో అలా రీసైజ్ చేయడం వల్ల మన విఎం అనేది రీస్టార్ట్ అవుతుంది. మీరు సైజ్ డిక్రీజ్ చేస్తున్నారు కాబట్టి సైజ్ ఇంక్రీజ్ చేసిన డిక్రీజ్ చేసిన మీ విఎం సైజ్ అనేది మీ విఎం అనేది రీస్టార్ట్ అవుతుంది. సో రీస్టార్టెడ్ చూడండి. మన విఎం సైజ్ అనేది రీసైజ్ అయింది B2Sకి. చూద్దాం ఒకసారి. It's not refreshed.
చూడండి B2S నా VM size అనేది చేంజ్ అయింది. So now it is 4 GB memory only, not 8. So that's how we can increase our VM size or decrease the VM size. But it will restart the machine. ఇప్పుడు కనెక్ట్ అయ్యి చూస్తే మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇట్స్ ఓకే, బట్ ఇక్కడ నుంచి చూసినా అర్థమవుతుంది కదా. క్లియర్ గైస్? యూ కెన్. సో యూ షుడ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే IPs, like if you want to open a port, you should know how to open a port. నెట్వర్కింగ్ సెక్షన్ లోకి వెళ్ళి చూడాలి. డిస్క్ అటాచ్ చేయడం ఎలా అనేది చూడాలి మీరు. హౌ టు అటాచ్ ఎ డిస్క్, హౌ టు రీసైజ్ ద మెషిన్, VM సైజ్ ఇంక్రీజ్ చేయడం ఎలా, డిక్రీజ్ చేయడం ఎలా. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ రికమెండేషన్స్. సెక్యూరిటీ, మన VM సెక్యూరిటీ. సో రికమెండేషన్స్ ఆర్ 0 అండ్ సెక్యూరిటీ అలర్ట్స్ కూడా 0. అంటే మన VMకి ఏమన్నా ఇష్యూస్ వస్తే అలాంటి రికమెండేషన్స్ అనేవి ఇస్తాం. సో అడ్వైజర్ రికమెండేషన్స్ కూడా అలాంటివి. సో దట్ ఈస్ సెక్యూరిటీ. దిస్ ఇస్ లైక్ రికమెండేషన్స్, సక్సెస్ఫుల్ రికమెండేషన్స్. సో మీకు అన్న రికమెండేషన్స్ ఉంటే ఆ రికమెండేషన్స్ మీకు ఇక్కడ పబ్లిష్ అవుతుంది. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఓకే, నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్ మనం చూసాం కదండి. మీరు మనం టీమ్ సర్వీసెస్ ఏజెంట్ అనేది ఒకటి యాడ్ చేసాం మనం ఇక్కడ. వీ హ్యావ్ యాడెడ్ వన్ ఏజెంట్. మనము Azure టీమ్ సర్వీసెస్ ఏజెంట్ అనేది యాడ్ చేసాం. మీరు ఏదైనా VMలో యాడ్ చేయాలన్నా, ఇన్స్టాల్ చేయాలన్నా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అండి. చూడండి, ఆక్టోపస్, ర్యాపిడ్, సో ఇలాంటి అన్ని సర్వీసెస్ అన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్స్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు ఏమైనా ఇన్స్టాల్ చేయాలంటే. నెక్స్ట్ కంటిన్యూస్ డెలివరీ, CD అండి. CD పైప్లైన్ అంటాం కదా, కంటిన్యూస్ డెలివరీ. కంటిన్యూస్ డెలివరీ ఇన్ Azure DevOps simplifies setting a robust deployment pipeline for your application. ఇక్కడ కూడా మనం డిప్లాయ్మెంట్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు అంటున్నాడు అండి. కంటిన్యూస్ డెలివరీ is configured but not able to fetch the details. I will disconnect. సో మనం మన Azure DevOps లో ఉన్న పైప్లైన్స్ ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అండి. కాన్ఫిగర్ దిస్. సో లైక్ ఇంకా ఎవరు లైక్ నవేడేస్ అందరూ Azure DevOps నుంచి డైరెక్ట్ గా డిప్లాయ్ చేస్తున్నారండి. ఇక్కడ నుంచి అయితే ఎవరు డిప్లాయ్ చేయట్లేదు, బట్ there is an option you can configure this CD pipeline here. So continuous delivery in Azure DevOps simplifies setting up a robust deployment pipeline for your application. By default, this configures a release pipeline to deploy your application. So మన అప్లికేషన్ రిలీజ్ పైప్లైన్ ని కాన్ఫిగర్ చేసి మన అప్లికేషన్ ని డిప్లాయ్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు అని చెప్తున్నారండి. ఓకే, యూ కెన్ ఎక్స్టెండ్ ద డిప్లాయ్మెంట్ పైప్లైన్ బై లింకింగ్ ఇట్ టు ఏ బిల్డ్ పైప్లైన్. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ కాన్ఫిగర్, మనం ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలండి, Azure DevOps డీటెయిల్స్ అన్ని. సో వీ నీడ్ టు గివ్ ద ఎగ్జిస్టింగ్. సో ఆల్రెడీ మనకి ఒక ఆర్గనైజేషన్ అనేది ఉంది. యూ వాంట్ టు గివ్, యూ కెన్ గివ్ ఇట్. యూ వాంట్ టు క్రియేట్ ఎ డిప్లాయ్మెంట్ గ్రూప్, యూ కెన్ క్రియేట్ ఇట్. బిల్డ్ పైప్లైన్ ఏమైనా ఉంటే అసైన్ చేయొచ్చండి. సో ఆల్రెడీ ఒక రెపో అనేది దీనికి లింక్ అయ్యి ఉంది. డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ ఏంటి, బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్, ఇవి టైప్స్ ఉన్నాయండి. Let's see here. లైక్ ఆర్టిఫాక్ట్ డిప్లాయ్ చేయడం ఎలా, రోల్ బ్యాక్ స్ట్రాటజీయా లేకపోతే కంటిన్యూస్ డిప్లాయ్మెంటా, రోలింగ్ డిప్లాయ్మెంట్స్. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ సెలెక్ట్ చేద్దామండి. క్లిక్ ఆన్ ఓకే. ఐ థింక్ ఇట్ విల్ కాన్ఫిగర్. సో ఈ ఆర్గనైజేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇట్స్ ట్రైంగ్ టు కనెక్ట్. ఆ పైప్లైన్ కనెక్ట్ అవుతుందండి. దట్ విల్ బి డిప్లాయ్డ్ హియర్. లైక్ ఇది మాన్యువల్ అవుతుందండి, ఇది ఆటోమేటిక్ అవ్వదు. వన్ టైం కాన్ఫిగరేషన్ మాన్యువలే అవుతుంది, బట్ లెట్స్ సీ
ఆటోమేట్ చేయొచ్చా లేదా అనేది కూడా చూద్దాం ఒకసారి. యూజువల్గా అజూర్ డెవాప్స్ యూజ్ చేసుకుని ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్స్ అనేది మేనేజ్ చేస్తారు. It's taking time. We'll see the other one. And availability and scaling. Availability మీకు ఆల్రెడీ చెప్పాను. VM అవైలబిలిటీ, మెయింటెనెన్స్ యాక్టివిటీస్ నుంచి మనం మన VMని అవైలబుల్ ఉంచుకోవడానికి యూజ్ చేస్తామని. సో వీ హ్యావ్ నాట్ ఎనేబుల్డ్ దిస్ వైల్ క్రియేటింగ్. సో సెటప్ వర్చువల్ మిషన్స్ ఫర్ హై అవైలబిలిటీ, ఫాల్ట్ డొమైన్ అవైలబిలిటీ ఇవన్నీ డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. అండ్ కాన్ఫిగరేషన్ అంటే నెక్స్ట్. సో మన VM కాన్ఫిగరేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ ఉంటుంది. సో మన VMకి లైసెన్స్ ఉంటే, ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ దట్ లైసెన్స్, యూ కెన్ సే ఆన్ ఎస్. If not, you will be saving 49%. If not, you have to pay. So configuration దాని గురించి. నెక్స్ట్ ఐడెంటిటీ. మన VM ఐడెంటిటీ అండి. ఈ ఐడెంటిటీ ఎందుకు యూజ్ చేస్తామంటే, మన VM ఒక రిసోర్స్ అజ్యూర్లో. ఇఫ్ దిస్ రిసోర్స్ వాంట్ టు కనెక్ట్ అనదర్ రిసోర్స్ ఇన్ అజ్యూర్ అంటే, ఇప్పుడు నాకు ఒక కీవర్డ్ అనే ఒక సెక్షన్ ఉందండి. సో ఈ కీవర్డ్ అనే సెక్షన్లో ఏముంటాయంటే సీక్రెట్స్ ఉంటాయి కదా, పాస్వర్డ్స్ కానీ అలాంటివి స్టోర్ చేస్తుంటారు. పాస్వర్డ్ స్టోర్ చేయడం, సో అలాంటి వాటిని స్టోర్ చేస్తుంటారు ఈ కీవర్డ్. అయితే సపోజ్ నా VM రిలేటెడ్ ఏమైనా సీక్రెట్ నాకు ఈ కీవర్డ్లో ఉందనుకోండి, VM రిలేటెడ్ సీక్రెట్ ఏమైనా కీవర్డ్లో ఉంటే my VM want to access this keyword. అప్పుడు ఏం కావాలి, యాక్సెస్ చేయాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. ఎవరివి? VMవి కావాలి. అలా యూజర్ నేమ్ పాస్వర్డ్ కాకుండా ఏమైనా కుదురుతుందా అంటే, దేర్ ఇస్ అ పాసిబిలిటీ. వితౌట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యూ కెన్ కనెక్ట్ అనదర్ రిసోర్స్. ఈ రిసోర్స్ నుంచి వేరే రిసోర్స్కి కనెక్ట్ అవ్వచ్చు. ఎలా అంటే ఐడెంటిటీ అండి. ఐడెంటిటీ విల్ హెల్ప్ అస్. సో సిస్టమ్ అసైన్డ్ managed identity. System assigned managed identity is restricted to one resource and tied up to life cycle of the resource. You grant permissions to managed identity. So managed identity ద్వారా ఇప్పుడు మనం RBAC అని చెప్పాం కదా, you can grant permissions to the managed identity by Azure role-based access control. Role-based access control ద్వారా మీరు పర్మిషన్స్ అనేవి ఇవ్వచ్చు. ఈ మేనేజ్డ్ ఐడెంటిటీ అనేది, ఇది ఐడెంటిటీ అండి. సో ఇది అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీతో అథెంటికేట్ అయి ఉంటుంది. చూడండి, దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. ద మేనేజ్డ్ ఐడెంటిటీ ఈస్ అథెంటికేటెడ్ విత్ అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ. సో యూ డోంట్ హ్యావ్ టు స్టోర్ ఎనీ క్రెడెన్షియల్స్ ఇన్ ద కోడ్. సో మన కోడ్లో క్రెడెన్షియల్స్ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. కెన్ యూజ్ దిస్ ఐడెంటిటీ టు కనెక్ట్ ఎనీ రిసోర్స్ ఇన్ అజ్యూర్. సో ఎలానో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ఐడెంటిటీ ఆన్ చేస్తాను. ఆన్ చేసి ఐ విల్ సేవ్ ఇట్. నాకు ఒక ర్యాండమ్ ఐడి ఇస్తాడండి, ఒక ఐడి అనేది ఇస్తాడు. రిజిస్టరింగ్ DVM లినక్స్ విత్ అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ. అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటంటే, ఇట్స్ లైక్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ ఫర్ ది అజ్యూర్. మీరు ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలన్నా, యూజర్స్ క్రియేట్ చేయాలన్నా, టోటల్ యాక్టివ్ డైరెక్టరీలో అడ్మిన్ పార్ట్ ఉంటుంది, లైక్ అజ్యూర్ మొత్తాన్ని మేనేజ్ చేయడానికి. చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఐడి అనేది క్రియేట్ చేశారు when we enabled this. సో ఈ ఆబ్జెక్ట్ ఐడితో
జస్ట్ సెకండ్. సో ఈ ఆబ్జెక్ట్ ఐడితో మనం వేరే రిసోర్స్ కి యాక్సెస్ అనేది ఇవ్వచ్చండి. ఎలానో చూపిస్తాను. ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్ ఐడి ఉంది. సో ఐ హావ్ అసైన్డ్ ఐడెంటిటీ, సిస్టమ్ మేనేజ్ అసైన్డ్ ఐడెంటిటీ అనేది ఎనేబుల్ చేసి ఒక ఐడి అనేది క్రియేట్ అయింది. సో ఈ ఐడిని కాపీ చేసుకున్నాను. సో వాట్ ఐ విల్ డూ ఇస్, ఈ VM కి వేరే రిసోర్స్ గ్రూప్స్ ఉంటాయి కదండి. జెన్కిన్స్ రిసోర్స్ గ్రూప్ ఉంది. ఈ రిసోర్స్ గ్రూప్ కి యాక్సెస్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఇలా చేయరు, బట్ యాక్సెస్ ఇస్తే ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను. ఇఫ్ దట్ VM need to access this resource group, సో ఇక్కడ చూడండి, యాడ్ రోల్ అసైన్మెంట్. యాడ్ రోల్ అసైన్మెంట్ ఇచ్చాక రోల్ ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే జస్ట్ రీడర్ రోల్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇంతసేపు మనం యూజర్స్కి ఇచ్చాం, VM కి కూడా ఇవ్వచ్చు. సో యూజర్ గ్రూప్ ఆర్ సర్వీస్ ప్రిన్సిపల్, నేను ఇక్కడ ఐడి పేస్ట్ చేస్తాను. సో ఇట్స్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై. యూజర్ మేనేజ్డ్, సిస్టమ్ మేనేజ్డ్ ఐడెంటిటీ ఎక్కడ ఉన్నది చూడండి. యూజర్ గ్రూప్ ఆర్ సర్వీస్ ప్రిన్సిపల్, యూజర్ కానీ గ్రూప్ కానీ సర్వీస్ ప్రిన్సిపల్, ఈ ఒక 3 ఉంటాయండి సర్వీసెస్. యూజర్ అంటే మనం, గ్రూప్ అండ్ సర్వీస్ ప్రిన్సిపల్ ఆర్ దే ఆర్ డిఫరెంట్. ఐ విల్ షో యూ దట్. దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్. యూజర్కి యాక్సెస్ ఇవ్వడం వచ్చు మీకు, బట్ గ్రూప్కి సర్వీస్ ప్రిన్సిపల్కి యాక్సెస్ ఇవ్వడం ఎలానో చూపిస్తాను. యూజర్ అసైన్డ్ మేనేజ్డ్ ఐడెంటిటీ, మనది యూజర్ అసైన్డ్ కాదండి, మనది సిస్టమ్ అసైన్డ్ మేనేజ్డ్ ఐడెంటిటీ. అండ్ మన సర్వీస్ ఏంటంటే యాప్ సర్వీస్ కాదు, మనది వర్చువల్ మిషన్. వర్చువల్ మిషన్ ఎక్కడ ఉందంటే దిస్ ఇస్ దిస్ వర్చువల్ మిషన్. వర్చువల్ మిషన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి నేను ఈ ఐడితో సెర్చ్ చేశాను. ఓకే, ఇట్స్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై. ఐడెంటిఫై అవ్వట్లేదండి ఇంకా, అంటే ఇప్పుడే రిజిస్టర్ చేసాం కదా. ఇట్స్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ న్యూ ఐడి. సో మనకి ఇంకా అప్డేట్ అవ్వట్లేదు. సో ఫర్ నౌ విల్ రిమూవ్ దిస్. యూజువల్గా అయితే ఇలా సెర్చ్ చేస్తే మనకి VM అనేది వస్తుందండి. సో మనకి ఒకటే VM ఉంది కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఏబుల్. సో ఇలా VMకి యాక్సెస్ కూడా ఇవ్వచ్చండి. ఆ ఐడెంటిటీలో యూజ్ చేసుకున్న ఐడెంటిటీని యూజ్ చేసుకొని మీరు యాక్సెస్ అనేది ఇవ్వచ్చు. ఇలా ఒకటి. అండ్ కీవర్డ్లో కూడా అలానే ఇస్తామండి. కీవర్డ్ అనే సర్వీస్ కూడా యాక్సెస్ ఇవ్వచ్చు ఈ ఐడెంటిటీ యూజ్ చేసుకుని. ప్రతి దానికి ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది, ఎక్సెప్ట్ రిసోర్స్ గ్రూప్స్. ఓకే, అలా ఐడెంటిటీని యూజ్ చేసుకొని ఒక రిసోర్స్ నుంచి ఇంకొక రిసోర్స్కి యాక్సెస్ అనేది ఇచ్చుకోవచ్చు వితౌట్ స్టోరింగ్ ఎనీ credentials. And any doubts, guys? So that's all about identity. Next ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో మన VM డీటెయిల్స్, మన VM ప్రాపర్టీస్ ఏవేంటి, మన VM స్టేటస్ ఏంటి, అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ VM, సబ్స్క్రిప్షన్ ఐడీస్, రిసోర్స్ గ్రూప్ నేమ్, మన సబ్స్క్రిప్షన్ లింక్, రిసోర్స్ ఐడి అండి, మన VMకి URL, నథింగ్ అండి, జస్ట్ సబ్స్క్రిప్షన్ ఐడి అండ్ మై రిసోర్స్ గ్రూప్ అండ్ ద రిసోర్స్ గ్రూప్ నేమ్, మన VM ప్రొవైడర్స్, మన ఏంటి కంప్యూటర్, వర్చువల్ మిషన్స్, VM లినక్స్. జస్ట్ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది VM అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ లాక్ అంటే ఏంటంటే మన VM ని లాక్ చేసుకొని ఎవరు డిలీట్ చేసుకోకుండా ఉండటానికి. ఇఫ్ దే ట్రై టు డిలీట్ అన్ఎక్స్పెక్టెడ్లీ, ఇట్ విల్ నాట్ బి అలౌడ్ టు డిలీట్. సో అలా లాక్ వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో లాక్ అలా యూజ్ చేస్తారండి, టు లాక్ యువర్ రిసోర్స్ టు నాట్ టు డిలీట్.
the resource node has nodes. Sorry, read only or delete lock age. So lock is like మనం lock అనేది చేసాం. So parent resource locks cannot be edited here. Click on the scope. So parent resource అనేది మనం resource group యాడ్ చేసాం. We are not given the VM name. సో ఆ పేరెంట్ గ్రూప్ అనేది అక్కడికి వెళ్ళి మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, అలా లాక్ వేసుకొని రీడ్ ఓన్లీ ఒకటి డిలీట్ ఒకటి చేసుకోవచ్చు. వీ డోంట్ వాంట్ టు అలౌ దెమ్ టు డిలీట్. ఆ డిలీట్ ఎవరు డిలీట్ చేయకుండా ఉండడానికి అలా మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ బాస్టియన్ ఆపరేషన్స్. ఐ థింక్ టిల్ హియర్ వి ఆర్. సో మీరు ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. సో ఆపరేషన్స్ అనే సెక్షన్ విల్ డిస్కస్ టుమారో. Operations, monitoring, and automation. Those are big things. So we'll discuss tomorrow, guys.